ఇప్పటికే పాకిస్తాన్లో ఉన్నటువంటి బలూచిస్తాన్ ఏరియా, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అన్నట్టు, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ అన్నట్టు వారికి ప్రత్యేక దేశం కావాలని చెప్పేసి అక్కడ ఆల్రెడీ చాలా సంవత్సరాలకు వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు. గత కొద్ది నెలలుగా అయితే అది తీవ్రతరం అయిపోయింది. ఏకంగా ఒక రైలుని హైజాక్ చేశారు, ఆ తర్వాత పోలీసులు బంధించారు, మిలిటరీని చంపారు. ఇదంతా జరుగుతున్న మూమెంట్లో గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వచ్చేసేమో మనది, బట్ నెహ్రూ చేసినటువంటి దిక్కుమాలిన తప్పిదం వల్ల, ఆ తర్వాత గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చినా కానీ ఇందిరాగాంధీ ఉపయోగించుకోకపోవడం వల్ల స్టిల్ అది పాక్ ఆధీనంలోనే ఉండిపోయింది. తర్వాత బలూచిస్తాన్ వచ్చేసి యాక్చువల్ మన దగ్గర కలవాల్సింది. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు చేసిన దిక్కుమాలిన పని కావచ్చు, ఆ తర్వాత మన పాలకులు చేసిన పని వాళ్ళు కావచ్చు, పాకిస్తాన్లో విలీనం అయిపోయింది. ఎందుకంటే ఆ బలూచిస్తాన్కి మనకి మధ్యలో సముద్రం అనేది అడ్డు ఉంటుంది, పాక్ భూభాగం అడ్డు ఉండేది అనమాట. సరే, సవాలక్ష ఇది. బట్ బలూచిస్తాన్ వాళ్ళకి సంబంధించి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వాళ్ళకి సంబంధించి ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి. ఏ రకంగా ఎప్పటి నుంచో బలూచిస్తాన్ వాళ్ళు రెడీగానే ఉన్నారు పాపం, పాక్ నుంచి విడిపడానికి ఎవరైనా సాయం చేస్తే బాగుండని. బట్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అలా లేదనమాట. అందుకని అవామీ యాక్షన్ కమిటీ అని చెప్పేసి కొంతమంది కలగలిపి అసలు నిజాలు ఏంటనే ప్రజలకు చెప్పారు. దాంతో ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. ఏ రకంగా వాళ్ళు తినేది గోధుమ పిండి, అంటే గోధుమ రొట్టెలు అన్నట్టు, దానికి సబ్సిడీలు తీసేశారు, కరెంటు ఛార్జీలు పెంచారు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. స్వేచ్ఛగా తిరుగుదామంటే అడుగడుగున ఆర్మీ అడ్డంకులు, పోలీసుల యొక్క ఆంక్షలు, ఇవి తట్టుకోలేక రోడ్ల మీదకి వచ్చారు. ఆల్రెడీ నిన్న నైట్ వచ్చేసి పాప ఇద్దరిని చంపారు. ఈరోజు జస్ట్ కొద్దిసేపు క్రితం బాగ్ జిల్లా ధీర్కోట్ ప్రాంతంలో నలుగురిని చంపేశారు. తర్వాత ముజఫరాబాద్లో ఇద్దరిని చంపేశారు. తర్వాత మీర్పూర్లో ఇద్దరిని చంపేశారు. మొత్తం గడిచిన 72 గంటల్లో 10 మంది చనిపోయారు. ఈ 10 మందిని చంపింది ఓ రకంగా మిలిటరీ వాళ్ళే, పాక్ ఆర్మీ వాళ్ళే. ఈలోపు కొంతమంది పాకిస్తాన్ చెందిన పోలీసులు చేతులు కూడా మంది చనిపోయారు అన్నారు. కానీ ఆ పోలీసుల్ని ఈ ప్రజలు దాచిపెట్టేశారు. ఏ రకంగా మాకు స్వాతంత్రం కావాలి, మేము భారత్లో కలుస్తాం, మమ్మల్ని వదిలేండిరా బాబు అని పాకిస్తాన్కి చెప్తాను. వాస్తవానికి ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉందే, అది ఓ రకంగా పాకిస్తాన్ గుండెకాయ లాంటిది. ఎలా మన దేశానికి సంబంధించి భయపెట్టాలన్నప్పుడు వాళ్ళు ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ టెర్రరిస్టులను యాక్టివ్ చేస్తారు. మన వాళ్ళ ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోనే అత్యధికంగా ఉన్నటువంటి ఈ టెర్రరిస్ట్ క్యాంపుల్ని లేపి అవతల పడేశారు, ఎయిర్ బేస్ని అవతల పడేశారు. జస్ట్ మన బోర్డర్లో ఉన్నటువంటి కొన్ని పాకిస్తాన్ ప్రాంతాల్లో మాత్రమే ఎయిర్ బేస్ ధ్వంసం జరిగింది. కానీ ఒకప్పుడు ఏంటి, మన వాళ్ళకు సంబంధించి ఈ టెర్రరిస్టులు ఎక్కడున్నా రేటర్ అని చూస్తే మొత్తం ఆడే. మీరు ఏ ఆపరేషన్ తీసుకోండి, మన దేశానికి సంబంధించి ఎవరి వాళ్ళ ఇబ్బంది వాళ్ళు అసలు ఎక్కడ ఉంటారు ఏంటంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోనే ఉంటారు. ఆల్మోస్ట్ టెర్రరిస్ట్ స్థావరాలు మొత్తం అక్కడే. వాళ్ళ మెయిన్ వాళ్ళు ఉంటారు. మరలా వాళ్ళకి మెయిన్ పాకిస్తాన్లో వచ్చేసి షెల్టర్ అన్నట్టు లాహోరో, కరాచీయో, ఇంకెక్కడో చోట, ఇస్లామాబాద్లోనే ఆడతాడు. ఇప్పుడు విషయం ఏంటి, కొద్ది రోజుల క్రితం మీకు బాగా గుర్తుంటే మన హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు, అమిత్ షా చెప్పారు, జయశంకర్ చెప్పారు, ప్రధాని మోడీ సైతం చెప్పారు, మనం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఎటువంటి యుద్ధం లేకుండానే త్వరలో భారతదేశం చూడబోతున్నాం. మరలా చెప్తాను చూడండి, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనం స్వాధీనం చేసుకుంటాం అనలా, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని యుద్ధం చేసి మనం సాధిస్తామని చెప్పలా. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ త్వరలో తన భూభాగమైనటువంటి, తన మాతృదేశమైనటువంటి భారతదేశంలో కనిపించింది చూడండి అన్నాడు. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ తిరగబడుతూ ఉంటే పాక్ ఆర్మీ పోలీసులు మాకు అవసరం లేదు బాబు, మా ప్రాథమిక హక్కులు మాకు కావాలని, అండ్ ఇన్నాళ్ళుగా మోర్ దాన్ 70 years 70 సంవత్సరాలకు పైబడి వాళ్ళు ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రజలు వచ్చేసి అల్లల్లాడిపోతున్నారు. కారణం ఏంటి, అక్కడ బలూచిస్తాన్లో కానీ ఇక్కడ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కానీ ఖనిజ లవణం, ఎలా చెప్పాలి, మినరల్స్, అద్భుతమైనటువంటి ఖనిజ సంపద అండ్ ప్రకృతి సంపద మొత్తం ఈ మధ్యలో ఉన్నటువంటి పాకిస్తాన్ వాళ్ళు దోచేసుకొని బలూచిస్తాన్కి డెవలప్మెంట్ లేక, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి డెవలప్మెంట్ లేక ఏదో నామక వ్యవస్థలో పడేస్తున్నారు వాళ్ళకి. సరే, సందర్భం కాదు, బట్ నిజం చెప్తున్నాను మీకు, ఇప్పుడు అర్థం కావాలి కాబట్టి సింపుల్గా. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు 2019-24 మధ్య ఆ ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఉన్న సమయంలో అతను ఏమనేవాడు, పథకాల ద్వారా డబ్బు ఇచ్చా ఓట్లు నాకేయండి, పథకాల ద్వారా డబ్బు ఇచ్చాను మీరు మమ్మల్ని గెలిపించాలి, ఇలానే కదా. డెవలప్మెంట్ చేశాడా, రోడ్లు వేసాడా, ప్రాజెక్టులు కట్టాడా, ఉద్యోగాలు తెచ్చాడా, సిపిఎస్ రద్దు చేశాడా,
ఉద్యోగులు సకాలంలో జీతాలు ఇస్తారు, ఎబ్బే ఒక్కటి లేవు. అదేమంటే పథకాల ద్వారా డబ్బులు వస్తుంది కదా, మాకు ఓట్లేయండి. సేమ్ ఇన్నాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కూడా అదే చేశారు. బలూచిస్తాన్లో కానీ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏరియాలో కానీ ఏం చేశారంటే వారికి ఏవైతే బేసిక్ నీడ్స్ ఉన్నాయో అవి మాత్రమే ఓకే చేస్తూ ఇంకొన్ని బేసిక్ నీడ్స్ కూడా ప్రొవైడ్ చేయలేక చివరిగా ఆ ప్రజలకు తీవ్ర వ్యతిరేకత వచ్చేసరికి ఇప్పుడు అలా అణిచివేస్తూ ఉన్నారు. అదేమిటి చంపేస్తున్నారు. షెల్లింగ్ మోటార్లతో బాంబులు ఏంటి తుపాకులతో ఏంటి పాపం అల్లలాడిస్తున్నారు. సొంత ప్రజలనే చంపుకునే నీచమైనటువంటి దేశం ప్రపంచంలో ఉందంటే పాకిస్తాన్. ముస్లిం దేశం అనే పేరు ఉన్న అదే ముస్లిం దేశంలో మరలా అదే ముస్లింలు చంపుకునే దేశం పాకిస్తాన్. ఇలా చెప్పుకుంటూ పోతే పాకిస్తాన్ అంటే పాపిస్ట్ దేశం ఆ దేశం ప్రపంచంలో ఎక్కడా ఉండదు. మరి ఆ పాకిస్తాన్ మద్దతు తెలిపి ఎదవలేవరో, ఇంకా ఆ పాకిస్తాన్ దేశం అనుకునే మూర్ఖులు ఎవరో, ఆ పాకిస్తాన్ ఉన్న ప్రజలని చెప్పేసి అనుకునే అభాగ్యులు ఎవరో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మళ్ళీ చెప్తున్నా, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో, ఆజాద్ కాశ్మీర్ అని మనం అనుకున్నది ఏదైతే ఉందో త్వరలో భారత్లో కనిపిస్తుంది. మన భారతదేశ పటం ఉతికితే అంటారు మన మ్యాప్ చూపేది పర్ఫెక్ట్గా త్వరలో కనిపించబోతుంది. చూడండి.